ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో 25 మంది వైసీపీ కౌన్సిలర్లు గెలుపొందారు. 2021 మున్సిపల్ ఎన్నికలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 25 మంది కౌన్సిలర్లు వైసీపీ పార్టీ తరపున విజయ ఢంకా మోగించారు. 4 ఏళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. గతంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన 15వ వార్డు ప్రస్తుత కౌన్సిలర్ దొంతు శారద 16 మందితో కలిసి తిరుపతి జిల్లా కలెక్టర్ కు అవిశ్వాసం తీర్మానం అందజేశారు. దాంతో జిల్లా కలెక్టర్ ఏప్రిల్ 9న అవిశ్వాస తీర్మానం బల పరీక్షకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఆనాటి నుండి వెంకటగిరిలో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య చైర్పర్సన్ పీఠం కోసం రాజకీయం దుమారం నడుస్తుంది. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వరుసగా కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహిస్తూ 19 మందితో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బుధవారం జరిగే ఎన్నికలో 19 మందితో నక్క భానుప్రియను చైర్పర్సన్ ఎన్నుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రామ్ కుమార్ రెడ్డి మీడియాకు చెప్పారు. అవిశ్వాసంలో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పెట్టుకోవడం మీద కూర్చోండి. మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది. నిబద్ధతతో విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తుంది. మున్సిపాలిటీలో కూడా అదే 19 మంది ఉండరు. 25 గెలిచాం, 6 మంది రేపు తేలుతుంది. ఏ విధంగా కరువిప్పగలుగుతుందా, మారతారా, సరైన మార్గం ఎంచుకుంటారా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తుంది. తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది.